అందరికీ నమస్కారం. నేను నిన్న ఒక దశా సిస్టమ్ గురించి ఒక అవస్థ దశా సిస్టమ్ గురించి నేను మాట్లాడలేదు. అది దశ ఉన్న అవస్థ. దశ ఎలాంటి అవస్థలో ఉంది అనే విషయం గురించి ఒక వీడియో చేశాను. దాన్ని చూసి కొంతమంది వీడియోలు కామెంట్లు పెట్టారు, కొంతమంది ఫోన్లు చేశారు. సరే, ఇవాళ ఇంకొక అవస్థని పరిచయం చేస్తాను. ఇలాంటివి అవస్థలు మొత్తం 27 ఉన్నాయి. నేను సమయాన్ని బట్టి మొత్తం ఒక్కొక్కటి మీకు పరిచయం చేస్తూ వస్తాను. ఇదంతా మన ప్రాచీన గ్రంథాలలో ఉన్నదే. ఇందులో నేను కొత్తగా చెప్తున్నదంటూ ఏమీ లేదు. ఇది కూడా తెలుసుకుంటే మంచిది, అంతే. అంతవరకే ఒక జిజ్ఞాస, అంతే. అంతవరకు మించి నాకు ఏమీ లేదు. కొత్తవి తెలుసుకోవాలనే ఒక ఆసక్తి నాలో ఉంది కాబట్టి దాని గురించి పరిచయం చేస్తున్నాను మీ అందరికీ. నాకు నిజమైన అందం అక్కడే ఉంటుంది. నేను కొత్త విషయాలు తెలుసుకోవటం, ఆ విషయాన్ని మీ అందరికీ పరిచయం చేయటం. నేను నా డైలీ ప్రాక్టీసెస్లో ఇలాంటివి అప్లై చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఆ రిజల్ట్ వస్తే మీ అందరితో డెఫినెట్గా పంచుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్న దశ అవస్థ శివలింగం అవస్థ, లేకపోతే పూజాయత్నం అవస్థ. క్యాలిక్యులేషన్స్ అక్కడ ఇచ్చాను. తులాలగ్నం అనేది 7వ లగ్నం. కేతు దశ, తులాలగ్నం కేతు దశ. కేతువు లగ్నంలోనే ఉన్నాడు. అంటే తులా లగ్నం నుంచి 7వ నెంబరు, 7th సైన్. అలాగే అక్కడ లగ్నం నుంచి దశానాథుడు ఉన్న నెంబర్ 1, 7, 1, 8. కేతు దశ 7 సంవత్సరాలు. ఓకే, 7తో మల్టిప్లై చేస్తాను నేను దాన్ని. 8, 14, 112. నేను 112ని 27తో డివైడ్ చేస్తాను. నాకు కావాల్సింది భాగఫలం కాదు, శేషం. ఈ శేషాన్ని ఇప్పుడు నేను ఇది శివలింగ దశ అవస్థ, లేకపోతే పూజాయత్నం అవస్థ. అంటే ఈ దశ ఈ అవస్థలో ఉన్నప్పుడు ఈ జాతకుడు ఎక్కువగా స్పిరిచువల్ సంబంధమైన విషయాల మీద జీవితాన్ని ఫోకస్ చేయటం, లేకపోతే ధార్మిక సంబంధమైన విషయాల్లో ఈ జాతకుడు గడపటం, లేకపోతే అలాంటి ఇన్విటేషన్స్ ఎక్కువగా రావటం, అలాంటి కార్యక్రమాల్లో ఈయన పార్టిసిపేట్ చేయటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సరేనా? చార్ట్ బోర్డు మీద ఉంది. ఎవరైనా ఉంటే కామెంట్లు పెట్టండి. నమస్తే.